ఏమండి మనకి బ్రహ్మాండమైన వంకాయలు దొరికాయి, మంచి లేత వంకాయలు చాలా బాగున్నాయి. అయితే దీంతో మనం పొడి కొట్టేసి పొడితోటి కూర చేద్దాం, వంకాయ కూర పొడి. అయితే కూర పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే, ఓ 2 ఎండుమిరపకాయలు, మనం పోపులో వేయము, కారం చూసుకొని 2 ఎండుమిరపకాయలు దాంట్లో వేసేసుకోండి, 10 పల్లీలు, కొద్దిగా మెంతులు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు, శనగపప్పు 2 టీ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు, ఇంగువ, రుచి దగ్గర ఇంగువ కొద్దిగా పడుతుంది, కొద్దిగా మిరియాలు, పసుపు మనం వేయించమండి, పసుపు పైన చేసుకుందాము, ఎండు కొబ్బరి సన్నగా తరిగేసి తురిమేసి దీన్ని వేయిద్దాం. నువ్వులు, కొద్దిగా నువ్వులు అండి, 1/2 టీ స్పూన్ నువ్వులు, ఒక 10 జీడిపప్పు పలుకులు. వీటిని అన్నిటిని ఏం చేద్దామంటే వేడిగవి విడివిడిగా వేయించుకుందాం. వేయించేసి కలిపి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి కూర ప్రాసెస్లోకి వెళ్దాం. అయితే మనకి కూరకి ఆవాలు, నూనె, ఉప్పు అవి అవసరము. అది ప్రాసెస్లో వెళ్ళినప్పుడు అది చూపెడతాం. ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకొని పొడి స్టార్ట్ చేద్దాం. మనం గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు మసాలా ఒక రకంగా ఉంటుంది, దానికి కొద్దిగా నీళ్లు వేసి మనం గ్రైండ్ చేసుకుంటాం. ఇది నీళ్లు వేయము, నీళ్లు ఏం లేకుండా ఆ మసాలా కూడా వేరే ఉంటుంది, రైట్. మనం ఇది పొడి కొడదాం. ఫస్ట్ పొడి కొట్టేసి గ్రైండ్ చేద్దాం. పొడి కొట్టడం అంటే ఇప్పుడు దంచడం ఎక్కడ ఉందండి, గ్రైండ్ చేసుకోవడం. గ్రైండ్ చేసేసి వంకాయల్ని సన్నగా తరిగేసి పోపులో వేద్దాము. నేను ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. మీకు ఇందాక డిస్ప్లేలో కరివేపాకు చూపెట్టా కానీ చెప్పలేదు. కరివేపాకును కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. గలగల అనేటట్టుగా వేయించేసుకొని తడిపోయేటట్టు పక్కన పెట్టుకుందాం. అయితే మీకు ఇందాక నేను నీళ్లు అని చెప్పాను కదా, నీళ్ళతోటి పొడి చేస్తామని. పొడి చేసేటప్పుడు నీళ్ళని చల్లుతారండి పొడి పైన, అదొక పద్ధతి. నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ పొడే వాడతాను. ఇది మీకు ముందర వీడియోలో ఒక వీడియో ఉంది, వంకాయల్ని ఉడకబెట్టి నీళ్ళలో ఉడకబెట్టి చేసే పొడి కూర ఒకటి ఉందండి, పొడి వేసి చేసే కూర, రైట్. అది కూడా చూడండి, అది చాలా బాగుంటుంది. అది టేస్ట్ ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది, రైట్. నేను ఇవన్నీ వేయించిన తర్వాత పొడి కొట్టిన తర్వాత మీ దగ్గరికి వస్తాను, రైట్. చూసారు కదా వంకాయ లేతగా చక్కగా ఉంది. సన్నగా తరిగేసుకుందాం. సన్నగా తరిగేసి ఇది కూర పొడి గ్రైండ్ చేసేసాం. దీంట్లో ఉప్పు కొద్దిగా వేయండి, ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఒక విషయం, వంకాయ కూరలో కూడా మనం ఉప్పు వేస్తాం. వంకాయలు ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది, ఉన్న నీడను వదిలిపెడుతుంది. ఈ రెండింటిని దీంట్లో వేసే ఉప్పు, కూరలో వేయాల్సిన ఉప్పు, రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఉప్పును వాడండి, రైట్. నేను ఇప్పుడు ఇది సన్నగా తరిగేసి పొయ్యి మీదకి పోపులో వేసేస్తాను. మిగతా ప్రాసెస్ చూద్దాం తరిగిన తర్వాత. గిన్నె పెట్టుకుని నూనె వేసి ఇంగువ, పసుపు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసాము. వేసి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి వేసేద్దాం. వేసేసి ఒక్కసారి పోపు కలిసేటట్టుగా కలిపేసుకొని కలుపుకుందాము. కలిపేసి నీళ్ళ మూత పెట్టి 2 నిమిషాలు వదిలిపెడదాం. వదిలిపెడితే అడుగంటది. నీళ్ళ మూత పెడితే అడుగు పట్టుకొని అడుగంటదు. ఉప్పు అది తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఇది కొద్దిగా మగ్గనిద్దాం. 1 నిమిషం ఉప్పు వేయకుండానే మెత్తబడ్డ తర్వాత ఉప్పు వేద్దాం. కూర ముక్క మెత్తపడుతుంది అంటే కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు మళ్ళీ చెప్తున్నాను, మనం కూర పొడిలో ఉప్పు వేసాము, కూరలో కూడా ఉప్పు వేస్తున్నాము. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఉప్పు వాడాలి. తర్వాత దీంట్లో మనం కరివేపాకు వాడలేదు. ఎందుకు, ఆల్రెడీ కూర పొడిలో మనం కరివేపాకు వేసాం. కరివేపాకు వేయించి పెట్టేసాం కదా. అలాగే మిరపకాయ కూడా వాడలేదు. ఎండు మిరపకాయ మనం కూర పొడితో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, కారం అది చూసుకున్నాం కాబట్టి కారము, కరివేపాకు మనం వాడలేదు, రైట్. ఇది నేను మళ్ళీ నీళ్ళ మూత పెట్టేసి 1 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత చూద్దాం. చూశారు కదా,
నీళ్లు వదులుతుంది కూర మగ్గిపోయింది. పైన నీళ్ళతోటి మూత పెట్టాం కదా, తీసేద్దాం. తీసేసి కొద్దిగా నీళ్లు పోయేంత మటుకు వదిలిపెడదాం. వదిలిపెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చి కూర పొడి వేసేద్దాము. ఇక్కడ మీరు మరోసారి ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు వేసుకోండి. ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. కూర పొడిలో ఉప్పు వేసాము, కూరలో ఉప్పు వేస్తున్నాము. 2 దృష్టిలో పెట్టుకోండి, ఉప్పు ఎక్కువైతుంది. రైట్. నేను ఇది అయిన తర్వాత కూర పొడి వేసేటప్పుడు మిగతా స్టెప్ చూపెడతా. కూర మనకి మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కూర పొడి, కొబ్బరి ఇవన్నీ వేసి దాన్ని వేసేసి కలియబెట్టి మంచిగా కలుపుకొని 1-2 నిమిషాలు ఉంచేసి ఆర్పేద్దాం. పొయ్యి ఆర్పేసుకొని దింపుకోవడం. అయితే దీనికి ఏంటిదంటే కూర వేడిగా ఉండాలి, అన్నం వేడిగా ఉంటే రుచి బాగుంటుంది. కూర చల్లారితే బాగుంటుంది కానీ అంత అది ఉండదు. కూర అన్నం 2 వేడిగా తినండి. ఇది నేను మీకు మొత్తం దింపేసిన తర్వాత మళ్ళీ చూపెడతా. వేడిగా తింటే దాని రుచే వేరండి, అద్భుతంగా ఉంటుంది. నేను ఇది దింపేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది మనకి పూర్తయినటువంటి వంకాయ కూర పొడితో వంకాయ కూర. కూర పొడి మిగిలితే పక్కన పెట్టుకోండి, రేపు ఇంకో కూర చేసుకుంటే దాంట్లో వాడుకోవచ్చు. మిగిలితే బాగానే ఉంటుంది వేసుకుంటే. రైట్. దీన్ని వేడి అన్నంలో, వేడి కూర కూడా వేడిగా ఉండాలి చెప్పే కదా, వేడి కూర వేడి అన్నం తినండి. ఓ పావు బియ్యం ఎక్కువ పెట్టుకోండి రోజు వేసుకునే దానికంటే. కూర రుచి అంత బాగుంటుంది. రైట్. మరో మంచి వంటతో మాట్లాడగలుగుదాం. థ్యాంక్స్.